ఎంతటి సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నా ఏమాత్రం కూడా మన ప్రతాపం కింద వీడి ప్రతాపం లేకపోవడం, అది అభిమానపు ప్రతాపం. అంటే ఈ రోజున ఇక్కడ పేపాడ నుంచి ఎలకోట నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చేటువంటి తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు, పెద్దలు, అన్నలు, నా అభిమాన తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఉత్సాహం చూస్తుంటే పాలిటిక్స్ కంటే ముందు సినిమా డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. చెప్పరా? డైలాగ్ నేను చెప్తాను, అదే సినిమాలో మీరు చెప్పాలి. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారు. అదే హోరు, అదే జోరు, అదే పౌరుషం. ఇంద్ర సేనారెడ్డి ఆ డైలాగ్ ప్రతి గుర్తొచ్చినట్టే తేడా లేదు. అప్పుడంతో ఇప్పుడు అలాగే ఉంది. అదే హోరు, అదే జోరు, అదే హుషారు. సాధారణంగా ఇదంతా మాట్లాడేటప్పుడు మీరు ఏమో కేకలు కొడుతుంటే నిశ్శబ్దం మాట్లాడకండి, ఆపండి అంటారు. నో, నాకు కావాలి, ఆ బిజినెస్ కావాలి, ఆ చప్పట్లు కావాలి. వాటి కోసమే 30 సంవత్సరాల సినిమా రంగంలో ఫీజ్ చేసినా, ఫైటింగ్ చేసినా, అందమైన అమ్మాయిలతోటి స్టెప్లు వేసిన, ఇవన్నీ కూడాను ఈ రోజున ఈ ఈనలు చప్పట్ల కోసం. కాబట్టి మీ ఈనలు చప్పట్లే నాకు ఆక్సిజన్, ప్రాణవాయువు, నన్ను ముందుకు నడిపించే ఇంధనం, నాకు శక్తి ఇచ్చే ఇంధనం ఈ యొక్క కేకలు, చప్పట్లు, కేరింతలు. అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజల ముందుకు రావడానికి, నా అభిమానుల ముందుకు రావడానికి, వాళ్ళతో ప్రత్యక్షంగా సంభాషించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి అభ్యర్థులు కావాలి, ఇలాంటి ఆశీస్సులు కావాలి. మేమున్నాం చిరంజీవి, నీకే భయం లేదు, నీకే భరోసా మేము ఇస్తున్నాం అంటూ ఒక రకంగా మీరందరూ మాకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే శక్తి మీరు. ఈ రోజున కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో విషబీజం నాటుతున్నారు. కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ లేకుండా చేద్దాం, కాంగ్రెస్ ని భూస్థాపితం చేద్దాం, కాంగ్రెస్ ఏదో అన్యాయం చేసేసింది, కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో తొక్కేద్దాం. ఇవన్నీ కూడా ప్రతిపక్షం వాళ్ళు, అధికార దాహంతో విలవెల్లాడుతున్న వాళ్ళు, వెంటనే సీఎం అయిపోవాలని తహతహలాడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చెప్పే మాటలు ఇవన్నీ కూడా, ఇవన్నీ స్వార్థ పూరిత దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు. బ్రహ్మణమనండి, కాంగ్రెస్ ఏమీ లేదని చెప్తున్న వాడు ఇక్కడ ఈ ఎలకోట్లో, ఈ సెంటర్ లో నిలబడి మీ ముందు, మీ యొక్క ముందు ఈయనే చెప్పండి, ఛాలెంజ్. కాంగ్రెస్ లేబడ్డానికి ఎన్ని గుండెలండి? కాంగ్రెస్ ఎవరి గుండెలో ఉంది? పేద ప్రజల గుండెలో ఉంది, బడుగు బలహీన వర్గాల వాళ్ళ గుండెల్లో ఉంది. మహిళలు, తల్లులు, అక్కలు వాళ్ళు ఎన్నో రకాలుగా లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళ హృదయంలో ఉంది కాంగ్రెస్. అలాగే విద్యార్థులు ఫీజు రియంబర్స్ తోటి వాళ్ళందరూ ఉన్నత విద్య చదువుకున్నారు కాబట్టి ఆ వెనుకబడిన తరగతులు సంబంధించినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించారో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉంది కాంగ్రెస్. మహిళల హృదయంలోనే ఉంది, విద్యార్థుల హృదయంలో ఉంది, ఉద్యోగుల హృదయంలో ఉంది, అన్ని రకాల వృత్తులు వాళ్ళ హృదయంలో ఉంది. అలాగే హృదయంలో ఉన్న కాంగ్రెస్ ని తీసి పారేయడం అనేది వాళ్ళ వల్ల అవుతుందా? వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇక్కడ నేను మీ అందరికీ విన్నవించుకునేది, కాంగ్రెస్ సామాజిక న్యాయం చేసిన, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల అండదండలు అందించిన, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు ఇంకొంచెం మెరుగైన చదువు చదివించడం కోసం వాళ్ళకి భుజం కాయడానికి, ఆర్థికంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నా, ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఈ రోజున ఇంతవరకు చేసిందే కాకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో వాళ్ళు
ఈ రోజున పెద్ద ఎత్తున వ్యవసాయదారులకు ఇస్తున్నారు. మేము రాత్రిపూట కరెంటు ఇవ్వడం మూలంగా, విద్యుత్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఇబ్బందులు గురవుతారని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున పట్టపగలు 9 గంటల పాటు నిరాటంకంగా ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్. అలాగే క్వింటాలకు మద్దతు ధర, కనీస మద్దతు ధర 1,400 రూపాయలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుని ఇంతవరకు ఎవ్వరు ఇవ్వని విధంగా ఎవరు అసలు చెప్పని విధంగా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అలాగే మార్కెట్ స్థిరీకరణ కానివ్వండి, ఏదైనా విపత్తు జరిగితే ఆ రకంగా వాళ్ళకి వెనువెంటనే నష్టపరిహారం ఇవ్వడం కోసం కూడా ఈ రోజున కాంగ్రెస్ నిర్ణయించుకుని 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పొందుపరిచింది. ఇలాగా కాంగ్రెస్ రైతులు చేస్తే మహిళలకు రాబోయే రోజుల్లో ఎవరైతే స్వయం సహాయక బృందాలు ఉన్నారో అలాంటి వాళ్ళు రుణాలు మాఫీ పూర్తిగా 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అలాగే వాళ్ళకి వడ్డీలో రుణాలు అందించడానికి కూడా ఇందులో కాంగ్రెస్ ముందు చేస్తుంది. ఇది ఇంకొంచెం నిమ్మలంగాను అత్యధికంగా చేయడం కోసం కూడా కాంగ్రెస్ నిర్ణయించుకుంది. చాలా మంది ఈ రోజున విద్యుత్ కాల్చుకునే వాళ్ళు గృహ వినియోగదారులు వాళ్ళకి 100 యూనిట్ల వరకు ఎస్టీ ఎస్సీ కాలనీలే కాదు, మామూలు పేద వర్గం ఎవరైనా సరే 100 యూనిట్ల విద్యుత్ కరెంటు కాల్చుకుంటే మీరు నయా పైసా ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేకుండా ఈ రోజున కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రాబోయే రోజుల్లో మీకు ఆ దశపాటు ఇవ్వబోతుంది. ఇలాగా విద్యార్థులు ఉన్నారు, 10th క్లాస్ పాస్ అవగానే వాళ్ళు ఇంటర్మీడియట్ లో చేరగానే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చి ఆ రకంగా వాళ్ళు నాణ్యమైన విద్య నేర్చుకోవడానికి కూడా అవకాశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది. నాకు బాగా నచ్చింది మహిళలు, తల్లులు వాళ్ళందరూ కూడా ఇష్టపడేది ఒక ఆడబిడ్డ పుడితే అయ్యో ఆడబిడ్డ పుట్టింది ఏమిటి పరిస్థితి అని ఆవిడ చెందాల్సిన అవసరం లేకుండా ఆ ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆనందంగా చెప్పేలాగా ఆ బిడ్డ పుట్టగానే 100 గజాల స్థలం ఆ బిడ్డకి పేరు పెట్టే రోజున ఇచ్చేందుకు ఇవాళ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాగా ప్రతి దశలోనూ ప్రతి వర్గం వాళ్ళకి అన్ని రకాల వృత్తుల వాళ్ళకి వాదులుగా ఉండేలాగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. చెప్పండి, కాంగ్రెస్ ఓటేద్దామా? స్వార్థ రాజకీయాల కోసంగా అధికార దాహంతో ఏదైనా రావాలి. గతంలో 9 సంవత్సరాల పరిపాలనలో రైతులు నడ్డి ఎరగొట్టి ఉద్యోగస్తులు నిర్వీర్యం చేసి ఆ రకంగా ఎదుగు బెదుగు లేకుండా విద్యలో దాన్ని చూడకుండా దిగ్గాలను చూడకుండా వాళ్ళకి ఏమాత్రం ఆర్థిక సహాయం చేయనటువంటి మనిషి, కార్పొరేట్ సీఎం, సంపన్నులు మాత్రమే ఆయన భుజం కాసే మనిషి అలాంటి చంద్రబాబు నాయుడు వస్తే పేద గురించి పట్టించుకుంటాడా అని మీకు నమ్మకం ఉంటే కనుక చెప్పండి. కాబట్టి మరొక వ్యక్తి అక్రమార్జన చేశారు. 2004, 2006లో వాళ్ళకి లక్షలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజున లక్షల కోట్లు వచ్చాయండి. ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఆర్థిక నేరాలు చేసి ప్రజల సొమ్ము తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా చేసినటువంటి ఆ వ్యక్తి రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుని తండ్రి పేరు చెప్పి ఈ రోజున కాయలు అమ్ముకునే రకంగా మీ ముందుకు వచ్చి నేను మీకోసం ఏదో చేస్తానంటారు. కానీ నిజానికి అటు చంద్రబాబు నాయుడు గాని ఇది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పోరాటాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆఖరి పోరాటం సీఎం అయిపోవాలన్న ప్రయత్నం. ఈసారి అవ్వకపోతే భవిష్యత్తులో అవ్వకూడదని ఆయనకి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి రక్షణ పోరాటం, తను తాను రక్షించుకోవడం కోసం తప్ప ప్రజలు రక్షించుకోవడం కానే కాదు. తన ఆర్థిక నేరాన్ని భూస్థాపితం చేసి దాని మీద ఒక సీఎం కుర్చీ వేసుకుని కూర్చుని ఆ రకంగా తాను తప్పించుకోవడం కోసం, తాను రక్షించుకోవడం కోసం చేసే రక్షణ పోరాటం. నువ్విద్దరూ చేసేది మరి పోరాటం అన్నావా పోరాటాలు అందావా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియజేస్తాను. బలహీన వర్గాలు, ఆ యొక్క వెనకబడిన తరగతులు, దళితులు ఎవరైనా అన్ని వర్గాలు వాళ్ళ గురించి బాగోగులు చూసుకునేది, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి చూసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని నేను ఘంటాబద్ధంగా చెప్పాను. మీ మనసులో కూడా అదే భావం ఉంది. కాబట్టి ఈ రోజున మీరందరూ కూడాను హస్తగుర్తుకు ఓటు వేసి ఆ రకంగా మనం కాంగ్రెస్ కి విజయం చేకూర్చి మన బంగారు భవిష్యత్తు పాట వేసుకుందాం. మన యొక్క భవిష్యత్తు ఎమ్మెల్యే కనపడలేదంటారు. ఆ విషయం మీరు చెప్పారు. అది వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ చెప్పడం అనవసరం. ఎందుకంటే వాళ్ళకి అంత పబ్లిసిటీ మనం ఇవ్వకూడదు, వదిలేయండి.
ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభిమాని యువకుడు ముందు నుంచి కూడా ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు సేవలు చేస్తున్నటువంటి రఘురాజుని మీరు హస్తగుర్తులు ఓటు వేసి ఆయన అసెంబ్లీకి పంపాల్సిందిగా, అలాగే పారిశ్రామిక వద్ద ఈ రోజున విశాఖపట్నం పార్లమెంటు బరిలో లోక్సభ అభ్యర్థిగా ఉన్నారు. వారికి టి సుబ్బరామరెడ్డి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. సుబ్బరామరెడ్డి గారు స్వయంగా ఇక ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకు ఈయన ప్రచారకర్త. నేను కాంగ్రెస్ కి మిగతా విషయాలు చూసుకున్నా, ఇక ప్రత్యేకించిన ప్రచారకర్త వీరు. వారికి ఆశీస్సులతో ఈ రోజున పోలిశెట్టి సత్యనారాయణ మీరు ముందుకు వచ్చారు. అలాగే ఎంపీగా సత్య గారికి, అసెంబ్లీ అభ్యర్థిగా రఘురాజుకి ఓటు వేయాల్సిందిగా ఈ రోజున పెద్దలు మీ అభిమాన నాయకుడు నా శ్రేయపురం సోదరుడు సత్యనారాయణ గారు సత్యబాబు గారు కూడా 27 రావడం అనేది మన అందరికీ శుభ పరిణామం. మీ అందరం కూడా ఈ రోజున అన్ని నియోజకవర్గాలు బాగోగులు కాంగ్రెస్ తరఫున మేము చూసుకుంటామనే హామీలు ఇస్తుంది. ఆశీస్సులు కావాలని, ఒక కాంగ్రెస్ మాత్రమే మిమ్మల్ని ఓటు అడిగే హక్కు న్యాయం ఉందని ఈ సందర్భంగా తెలియజేసి మరొకసారి మిమ్మల్ని విన్నవించుకున్నాను. హస్తమిత్రులు ఓటు వేసి నేను విజయానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంతసేపు మీరందరూ అనుభవం ఉండి ఏమాత్రం ఎండలు లెక్క చేయకపోవడం అనేది నాకు మనసుని తాకింది. నేను అభిమానులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకు సాగుతాను. జై హింద్, జై కాంగ్రెస్.